హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో స్ట్రక్చర్లో మనకి ఏ విధమైన ఫుట్ ప్రింట్స్ అని ఎందుకన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో క్రియేట్ చేసే ఒక కైండ్ ఆఫ్ హయ్యర్ లో, లోవర్ హై అని చెప్పేసి మనకి ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో మార్కెట్ దానికదే ఒక హైని లోని క్రియేట్ చేసి వాటిని ఫిల్ చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ టార్గెట్స్ని ఏ విధంగా ఫిల్ చేసేది. సో మీరు మోస్ట్లీ లెవెల్స్ డ్రా చేసేటప్పుడు, ముఖ్యంగా సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ పైన ట్రేడ్ చేసేవాళ్ళు, ఆ లెవెల్ ఎందుకు బ్రేక్ అవుతుంది అని చెప్పేసి మీకు తెలియదు. సో దానికి స్ట్రక్చర్ నాలెడ్జ్ తెలిసినట్లయితే డెఫినెట్లీగా మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాంట్లో. సో మోస్ట్లీ మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ని యూజ్ చేసేటప్పుడు మీకు యాక్యురసీ లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే లెవెల్స్ బ్రేక్ అవ్వడం. సో లెవెల్స్ బ్రేక్ అవ్వడానికి దానికి ముందు వేరే థియరీ ఉంటుంది స్ట్రక్చర్లో. సో అట్లాగే బయర్స్ అండ్ సెల్లర్స్ స్టోరీ కూడా మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ సెల్లర్స్ బయర్స్ స్టోరీ, సో వితౌట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ మీరు ఓన్లీ లెవెల్స్ బేస్ పైన ట్రేడ్ చేస్తే డెఫినెట్గా లాస్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. సో పూర్తి డైరెక్షన్ వచ్చేసి మనకి ఒక బయర్స్ యొక్క కంట్రోల్ ఉంది. సో ఇక్కడ స్ట్రక్చర్లో కూడా మనకి క్లియర్ కట్గా మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో ఒక రివర్సల్ అయినా కంటిన్యూషన్ సైన్ అయినా కూడా మార్కెట్లో ఇక్కడ ఏదైతే ఈ స్టోరీ ఉందో మీరు ప్రాపర్గా ఆ ప్రొజెక్షన్ స్టోరీని రీడ్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు రివర్సల్స్ని అండ్ ఏదైతే దాని యొక్క టార్గెట్స్ని ఏ విధంగా ఫిల్ చేస్తుంది అంటే ముందుగానే మనకి మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో మీరు పర్ఫెక్ట్గా దాన్ని రీడ్ చేసినట్టయితే డెఫినెట్గా యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో మీరు సింగిల్ లెవెల్ని కానీ లేకపోతే ఇండికేటర్స్ యూజ్ చేసే వాళ్ళు ప్రాపర్గా గుర్తుంచుకోండి. ఇండికేటర్స్ ద్వారా మీకు ప్రాపర్ యాక్యురసీ ఉండదు. సో మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు. సో ఒకసారి ప్రాక్టికల్గా కూడా ఆలోచించండి. సో ప్రాక్టికల్గా ఇండికేటర్ని మీరు చార్ట్ పైన అప్లై చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో కంప్లీట్గా మీకు ఇండికేటర్ ద్వారా పూర్తి లాస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ డైరెక్షన్ చూడొచ్చు. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో బయర్స్ యొక్క వీక్నెస్ అనేది కనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఒక ఎగ్జాషన్ సిచ్యువేషన్ అన్నమాట ఈ యొక్క హ్యామర్ అనేది. సో ఎగ్జాస్ట్ తర్వాత డెఫినెట్లీ ఈ సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి నేను ఇక్కడ షూర్గా నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ క్యాండిల్ పైన. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, ఈ క్యాండిల్ పైన సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో దానికి రీజన్ ఏంటి అంటే స్టోరీ. సో ఇక్కడ ప్రొజెక్షన్ స్టోరీలో కూడా బయర్స్ క్లియర్ కట్గా ఒక వీక్నెస్ అంటే ఒక ఎగ్జాస్ట్ ఫస్ట్ ఒక వీక్నెస్ షో చేసి తర్వాత ఏం చేశారు, కంప్లీట్గా ఈ క్యాండిల్లో వాళ్ళ పూర్తి స్ట్రెంత్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ క్యాండిల్ చూసి చాలా మటుకు బిగినర్స్ ఏం చేస్తారు, బై ట్రేడ్ తీసుకుంటారు. అక్కడ నుంచి బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది, కామన్గా లాస్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం ఈ సిచ్యువేషన్ని మీరు ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. మార్కెట్లో టార్గెట్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్ స్టోరీ. సో స్ట్రక్చర్ స్టోరీకి తగ్గట్టుగా మీ యొక్క క్యాన్సిక్ స్టోరీ అనేది ఇండికేట్ చేస్తుందా. సో వీటన్నిటిని కంబైన్ చేయాలి. ఒక సింగిల్ ట్రేడ్లో సింగిల్ ఇన్ఫర్మేషన్ని లేదా ఇండికేటర్ని లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ని మీరు యూజ్ చేస్తారంటే డెఫినెట్లీగా లాస్ అవుతుంది. ఆ విధంగా కాకుండా మార్కెట్లో ప్రాపర్గా ప్రైజెక్షన్ని రీడ్ చేయగలగాలి. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ ఈ యొక్క క్యాండిల్స్లో మనకి క్లియర్ కట్గా మార్కెట్ ఇండికేట్ చేసింది, ఒక క్లియర్ కట్ వీక్నెస్ అనేది షో చేస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి మనకి ఇక్కడ రాలేదు. ఎప్పుడైతే ఈ బయర్స్ కంప్లీట్గా ఒక ఎగ్జాస్ట్ అయిపోయారు కాబట్టి నేను ఇక్కడ క్లియర్ కట్గా ఈ క్యాండిల్ పైన సెల్ రేట్ తీసుకున్నాను. సో డెఫినెట్లీ ఆ యొక్క రీజన్స్ అనేది మీరు చూడాలి. సో చూస్తేనే ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు. సో 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్తో కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది. సో అట్లాగే లైఫ్ టైమ్ యాక్స్ ఉంటుంది కోర్స్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తూ ఇక్కడ ఉన్న వాట్సాప్కి. సో డెఫినెట్లీ మీకు లైఫ్ టైమ్ యాక్స్ అనేది ఉంటుంది. సో సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్కి. సో నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో నేను ఇంక్లూడ్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మనొక బై ట్రేడ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి క్లియర్ కట్ రీజన్ చెప్తాను. సో స్టోరీలో చూడండి, సో స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేశారు. తర్వాత రీట్రేస్మెంట్లో సెల్లర్స్ ఒక క్లియర్ కట్ వీక్నెస్. సో ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చారు, బట్ ఇక్కడ ఒక లోని క్రియేట్ చేయడానికి లేకపోతే ఈ టార్గెట్స్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది కదా. సో అక్కడ ఆ సిచ్యువేషన్లో బట్ సెల్లర్స్ ఫెయిల్ అయ్యారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైతే హ్యామర్ క్రియేట్ చేస్తుందో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఒక బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ కూడా ఇక్కడ బయర్స్ నుంచి ఒక కంటిన్యూషన్ సైన్ అంటే వాళ్ళు ఇంకా స్ట్రెంత్ అనేది చూడండి వెరీ స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తూ ఒక ఎంగల్ఫింగ్ చేశారనమాట. సో మోస్ట్లీ ఇట్లాంటి సిచ్యువేషన్లో చూడొచ్చు ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ నేను బై ట్రేడ్ చేశాను. సో విత్ రీజన్ అన్నమాట. అంటే వితౌట్ రీజన్ మీరు అంటే స్టోరీని ప్రాపర్గా రీడ్ చేయకుండా డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకోవడం, బై ట్రేడ్ చేయడం అనేది ఆ విధంగా యాక్యురసీ రాదు. సో డెఫినెట్గా ఇది ప్రిడిక్షన్ అనేది వర్క్ అవ్వదు మార్కెట్లో ఎప్పుడు కానీ.
సో ఎప్పుడు కానీ మార్కెట్లో వర్క్ అయ్యేది ఒకటి ఎనాలిసిస్ అన్నమాట. సో ఎనాలిసిస్ చేయాలంటే దానికి డెఫినెట్గా నాలెడ్జ్ కావాలి. సో నాలెడ్జ్ అనేది డెఫినెట్గా మీరు విత్ లెర్నింగ్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని డెఫినెట్గా డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో ఒక యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు రియల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో అప్పటి వరకు ఒక కైండ్ ఆఫ్ పేషెన్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పేషెన్స్ ఈజ్ ద కీ ఇన్ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అన్నమాట. సో పేషెన్స్ లేనప్పుడు డెఫినెట్లీగా మీకు లాస్ అవుతుంది. సో పేషెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మీరు సబ్జెక్టు రీసెర్చ్, అంటే మీ రీసెర్చ్ అనేది సబ్జెక్ట్ ఏంటి, అసలు యాక్చువల్గా మార్కెట్ ఏ విధంగా వర్కౌట్ ఉంది, సో ఇండికేటర్స్ ఎందుకు వర్క్ అవ్వు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎందుకు బ్రేక్ అవుతాయి, సో వీటన్నిటిని మీరు ప్రాపర్గా గ్యాదర్ చేసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని. సో అంటే పూర్తి సబ్జెక్ట్ని నేర్చుకున్నప్పుడు ఆ యొక్క కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ నాలెడ్జ్ అనేది మీకు డెవలప్ అవుతుంది. సో డెఫినెట్లీగా అప్పుడు మీరు ఒక యాక్యురేట్గా మీ యొక్క ఎనాలిసిస్లో యాక్యురసీ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఒక 10 ట్రేడ్ తీసుకుంటే 10 ట్రేడ్స్ విన్ అయినప్పుడు అది యాక్యురసీ కాదు. మీరు 3 ట్రేడ్స్ తీసుకున్నా కూడా దానికి రీజన్ తెలియాలి. సో దానికి రీజన్ తెలిసినప్పుడు మాత్రమే మీ చేతిలో యాక్యురసీ ఉన్నట్టు. సో రీజన్ తెలియకుండా ఏదో గుడ్డిగా ట్రేడ్ చేస్తానంటే ఆ విధంగా కుదరదు. సో ఇక్కడ చూడొచ్చు, ఒక సెల్ ట్రేడ్ నేను క్లియర్ కట్గా ఓపెన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో క్లియర్ కట్గా బేరిష్ స్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ రీట్రేస్ అవుతుంది, మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అవ్వడం. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో బయర్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ అనేది షో చేసింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, గ్యాప్ అప్ చేసి మరి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కూడా పర్టికులర్గా ఎవరైనా కానీ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పేసి, ఇక్కడ రిజెక్షన్ ఉంది కదా అని చెప్పేసి బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను బికాస్ స్ట్రక్చర్లో కూడా సెల్లర్స్ యొక్క స్టోరీ చూడండి, మనకి స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది స్ట్రక్చర్లో. ఇట్లాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీగా లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. డెఫినెట్లీగా అక్కడ మీరు ఎవరైతే బై ట్రేడ్ తీసుకున్నారో సో డెఫినెట్గా ఆ క్యాండిల్లో లాస్ అవుతారు అన్నమాట. సో చూడండి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయండి. స్టోరీని డెఫినెట్గా మీరు రీడ్ చేస్తే ఖచ్చితంగా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు క్యాన్6 యొక్క స్టోరీని మీరు రీడ్ చేయలేదు, ఓన్లీ లెవెల్ మీద బేస్ అవుతున్నారు అంటే డెఫినెట్లీగా యాక్యురసీ అనేది మీకు అక్కడ ఉండదు. సో ఇక్కడ కొంత స్కిప్ చేశాను. సో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. సో క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఎక్కడ స్కిప్ చేయాలి అంటే ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలని కాదు, ఎక్కడ స్కిప్ చేయాలని కూడా డెఫినెట్గా మీకు తెలిసి ఉండాలి. సో అది తెలిస్తేనే మీకు ఒక యాక్యురసీ, అంటే మీరు ఏదైతే లాస్ అయ్యే ట్రేడ్స్ నుంచి మీరు సేవ్ అవ్వగలుగుతారు. సో మీ యొక్క క్యాపిటల్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో ఒక ప్రీవియస్గా ఏదైతే హార్జెంటల్ లైన్ డ్రా చేశాను, సో ఇది ఒక ప్రీవియస్ ఏదైతే హై ఉందో, సో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్ ఉంది. సో ఇక స్వింగ్ పాయింట్ అనేది క్రియేట్ చేసింది మార్కెట్. సో ఇక్కడ నుంచి మనం ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేసాము. సో ఇక్కడ రీట్రేస్ అయ్యారు బయర్స్ రీట్రేస్ అయ్యారు. సో ఏదైతే ఇప్పుడు ఈ యొక్క సప్లై ఏరియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వీక్నెస్ కనపడడం జరిగింది. నెక్స్ట్ వీక్నెస్ తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంటిన్యూ చేశారు. సో ఒక స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత దాన్ని రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేశాను నేను ఇక్కడ క్లియర్ కట్గా. సో ఈ యొక్క గ్రీన్ క్యాండిల్లో అంటే ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్లో క్లియర్ కట్గా ఒక రీటెస్ట్ అనేది జరిగింది. తర్వాత ఎంగల్ఫింగ్ చేస్తూ ఒక కంటిన్యూషన్ సైన్. సో ఈ క్యాండిల్ పైన నేను క్లియర్ కట్గా ఒక సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేశాను అన్నమాట. సో ఈ విధంగా అంటే రీజన్ అనేది ఉండాలి. సో రీజన్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. రీజన్ లేకుండా డైరెక్ట్గా మనము అంటే ప్రిడిక్షన్ చేయకుండా మీరు ఎనాలిసిస్ మాత్రం చేస్తే యాక్యురసీ ఉంటుంది, అది ఏ మార్కెట్ అయినా కానివ్వండి. సో వితౌట్ రీజన్ మీరు ట్రేడ్ అనేది చేస్తే కనుక డెఫినెట్లీగా లాస్ అవుతుంది. సో యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయండి. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీరు క్లియర్ కట్గా ఫోకస్ చేయండి. ఫస్ట్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో నేర్చుకుంది డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. సో మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. డౌట్స్ క్లారిఫై అయితేనే మీకు క్లియర్ కట్ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో స్ట్రక్చర్ ఏ విధంగా ఫాలో అవుతుంది, సో ఏ విధంగా టార్గెట్ని ఫిల్ చేస్తుంది, కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.